హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. నమస్తే, వెల్కమ్ టు ఐట్రిప్. ఏప్రిల్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఏప్రిల్ మాసంలో ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉంటాయి? తప్పకుండా అమ్మా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయ సరస్వతి నమస్తుతే. ఐడ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా ప్రతి నెల అంటే మనం మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి అసలు ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో కూడా చెప్పుకుంటే మంచిది. చంద్రుడు అనుకోండి, ప్రతిరోజు ఒక నక్షత్రంలో ఉంటాడు. సో చంద్రుడు అనేవాడిని పక్క పెట్టండి. ఫస్ట్ సూర్యుడితో స్టార్ట్ చేద్దాం. సూర్యుడు వచ్చేసి మనకి ఏప్రిల్ 15 నుంచి మే 14 దాకా ఇంచుమించుగా మేషరాశిలో ఉంటారు. సో సూర్యుడు ఉచ్చస్థానం అయినట్టమాట. అందుకే మనకి ఏప్రిల్ 15 టు మే 15 ఎండలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సూర్యుడు భగభగ మండడానికి గల కారణం సూర్యుడు ఉచ్చస్థానంలో ఉండడం అన్నమాట. అది అక్టోబర్ 15 టు నవంబర్ 15 రవి నీచలో ఉంటాడు, అందుకే చలి ఎక్కువగా ఉంటుంది. బట్ ఫస్ట్ ఏప్రిల్ 15 టు మే 15 ఏమో రవి ఉచ్చస్థానంలో ఉన్న మేషరాశిలో ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి మనకి కుజుడేమో మీన రాశిలో ఉన్నారండి. అలాగే రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉన్నారు. గురువు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉన్నారు. అలాగే శని వచ్చేసి మనకి మీన రాశిలోకి ప్రవేశించాడు ఆల్రెడీ. సో బుధుడు వచ్చేసి మనకి 10వ తారీఖు నుంచి 10వ తారీఖు ఏప్రిల్ నుంచి నీచ స్థానమైన మీన రాశిలో ఉంటారన్నమాట. మెయిన్గా ఈ బుధుడు నీచలో ఉండడం వల్లనే సో ఈ స్టాక్ ఎక్స్చేంజ్ అంతా పడిపోవడం, వ్యాపార నష్టాలు కలగజేయడం ఇవన్నీ జరుగుతాయి. ఎందుకంటే బుధుడు మెయిన్గా వ్యాపార కారకుడు, అలాగే మెయిన్గా స్టాక్ ఎక్స్చేంజ్, డబ్బులు, మనీ ఇవన్నిటి కూడా కారకుడు అన్నమాట. సో అందుకే పతనం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, స్టాక్ ఎక్స్చేంజ్ ఇవన్నీ కూడా. సో బుధుడు వచ్చేసి నీచ స్థానంలో ఉంటాడు. మళ్ళీ కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు. శుక్రుడు వచ్చేసి మనకి 19 ఏప్రిల్ నుంచి వృషభ రాశిలోకి స్వస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది కాకుండా మెయిన్గా రాహు కేతుల మధ్యన గ్రహాలు ఏం లేవు. అంటే అన్ని గ్రహాలు సవ్యంగా తిరుగుతాయి కనుక రాహుకేతులు మటుకు అపసవ్యంగా తిరుగుతాయి, యాంటీ క్లాక్ వైజ్. సో ఈ రాహుకేతుల మధ్యన గ్రహాలు ఏం లేవు కాబట్టి మెయిన్గా ఈ ఉత్పాతాలు అంటే మెయిన్గా మనకి జరిగే ఈ నష్టాలు అంటే ఎర్త్క్వేక్స్ కానివ్వండి, అలాగే మెయిన్గా వాల్కెనోస్ ఎరప్ట్ అవ్వడం కానివ్వండి, ఈ యుద్ధం జరగడం కానివ్వండి, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా ఏంటంటే జూలై దాకా, ఇంచుమించు జూలై 30 తారీఖు దాకా ఈ కాలసర్పదోషం అంటారన్నమాట. రాహుకేతుల మధ్యన గ్రహాలు లేపడం, ఈ కాలసర్పదోషం వల్లనే ఇలాంటి యుద్ధ వాతావరణం జరగడం, న్యాచురల్ కెలామిటీస్ రావడం, అగ్ని ప్రమాదాలు జరగడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో జూలై 31కి అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇవండి నవగ్రహాలు ద్వాదశ రాశిలో ఈ స్థానాల్లో ఉన్నాయి. గురుగారు, ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? తప్పకుండా అమ్మా. వృషభ రాశి అనగానే మనకి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి వృషభ రాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. అందుకే ముందు నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. వృషభ రాశికి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శని లాభస్థానంలో చాలా బాగున్నాడు. శని సాధారణంగా ఏ రాశి వాళ్ళకైనా సరే 3, 6, 11 స్థానాల్లో ఉంటే కనుక చాలా మేలు ప్రయోజనం చేస్తాడు. ఈ వృషభ రాశికి యోగకారకుడే అతను అయ్యాడు కాబట్టి, అతను లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా 100% మేలు చేస్తాడు. అలాగే శని వృత్తికారకుడు, ప్రవృత్తికారకుడు, ఉద్యోగానికి కూడా కారకుడు. సో నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ రావడం, నేమ్ అండ్ ఫేమ్ రావడం, అలాగే బాస్ నుంచి మన్నన పొందడం, సో శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉండడం, అవసరానికి డబ్బులు సమకూరడం, రావాల్సిన బాకీలు వసూలవడం, షూరిటీస్ పెట్టవచ్చును, స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి, మధ్యవర్తిత్వం వహించవచ్చును. అలాగే వ్యాపారస్తులకి పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు, లేదంటే ఎక్స్పెన్షన్కైనా వెళ్ళచ్చు. అలాగే ద్వితీయ స్థానం అంటే ద్వితీయ స్థానంలో గురువు ఉన్నాడండి. సో 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు ప్రవేశించినప్పుడు సంవత్సరం కాలం పాటు అక్కడే ఉంటాడు కాబట్టి శుభ ఫలితాలను ఇస్తాడు. ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానం, నేత్రస్థానం, వాక్స్థానం, ధనస్థానం. సో కుటుంబం లేని వాళ్ళకి కుటుంబం ఏర్పడుతుంది. కుటుంబం ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి మంచి అంటే వాళ్ళిద్దరూ మంచి అన్యోన్యంగా ఉంటారు, భార్యాభర్తలు ఇద్దరు. అలాగే వాళ్ళ పిల్లలు కూడా చాలా బాగుంటారు. అలాగే కుటుంబ స్థానం అనేది నెక్స్ట్ వాక్స్థానం. వాక్స్థానం అంటే కనుక వాక్ చాలా బాగుంటుంది. వాక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు యాంకర్, అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్, అలాగే సింగర్స్, అలాగే టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు, ఈ వృత్తి అంతా కూడా మాటతో సంబంధించింది. అలాగే మాలాంటి జ్యోతిష్కులు, అలాగే వేద పండితులు, పురోహితులు, సో వీళ్ళందరూ కూడా ఈ సెక్ట్లోకి వస్తారన్నమాట. సో వీరందరూ కూడా వాక్ చాలా బాగుండాలి మెయిన్గా. సో వృషభ రాశి వారికి ఎవరైనా సరే ఈ వృత్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా బాగా ఉంటుందని చెప్పుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ధనస్థానం. ధనస్థానం అంటేనే ద్వితీయ స్థానం అనమాట. ధనానికి అధిపతి, ధనానికి కారకుడు కూడా గురువే అండి. అలాంటి ధనస్థానంలో ధనానికి అధిపతి అయిన గురువే ఉన్నాడు కాబట్టి ఆర్థికంగా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేత్రస్థానం. నేత్రస్థానం అంటే
కళ్ళన్నా కూడా మనకి ఆరోగ్యం అన్నీ కూడా ఇందులోకి వస్తాయన్నమాట. సో ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లల ఆరోగ్యం కూడా బాగుంటుంది. గృహిణులకి మానసిక ఒత్తిడి తగ్గుతుందని చెప్పుకోవాలి. అలాగే తీర్థయాత్రలు చేస్తారు, దైవ దర్శనం చేసుకుంటారు, గురువుని దర్శిస్తారు, గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందుతారు. అలాగే పాత స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలుస్తారు. ఫారిన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది కాకుండా విద్యార్థులకు సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు. విద్యార్థులకి, రాజకీయ నాయకులకి, క్రీడాకారులకి, అలాగే యూట్యూబ్ రంగం, పత్రికా రంగం, మీడియా రంగం, సినిమా రంగం వీరందరూ కూడా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ మాసం అంతా. ఎందుకంటే ఈ రాశాధిపతి అయిన శుక్రుడు కూడా మనకి ఈ 19వ తారీఖు నుంచి మనకి స్వస్థానంలోకి వస్తున్నాడు వృషభ రాశిలోకి. సో హార్డ్ వర్క్ 100% ఉంది, అదృష్టం అనేది 100% ఉంది, దైవబలం కూడా 90% ఉందన్నమాట. సో ఇవన్నీ ఉన్నాయంటే ఆటోమేటిక్గా ఈ మాసం అంతా కూడా మీకు అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. గురుగారు, వివాహ యోగం ఉంటుందా ఈ మాసంలో వృషభ రాశి వారికి? ఇందాక మనం అనుకున్నాం ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానాన్ని కూడా. సో కుటుంబ స్థానంలోనే గురువు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అవివాహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వివాహం ఎందుకు అవకాశాలు 100% ఉన్నాయి. ఇంకోటి కూడా మెయిన్గా చెప్పదలుచుకునేది ఏంటంటే మనకి జూన్ 1 దాకే ఈ గురువు అనేవాడు మనకి ద్వితీయ స్థానంలో మిథున రాశిలో ఉంటారు. తర్వాత మళ్ళీ మనకి కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ గురుబలం ఉన్నప్పుడే వివాహం చేసుకోవాలి. మళ్ళీ అది దాటిపోయింది కూడా చాలా కష్టం. ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఈ ఐ డ్రీమ్ ప్రేక్షకులు చెప్పేది ఏంటంటే చాలామంది వివాహం వస్తుంటుంది. మామూలుగా ఏంటంటే 2, 5, 7, 9, 11 ఈ 5 ప్లేసెస్లో గురువు వచ్చినప్పుడు వివాహం అవుతాడు. సో 12 ఇయర్స్లో 5 టైమ్స్ వస్తుందన్నమాట. సో ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా లేమో వివాహం చేసుకోవడానికి అది అవ్వదండి. సో మీరు మనస్ఫూర్తిగా 100% రెడీగా ఉన్నప్పుడే వివాహం అవుతుందన్నమాట. సో అది మెయిన్ అన్నమాట. మనం అనుకుంటాం ఈ జాతకాలు ఏంటి, మ్యాచ్ మేకింగ్ ఏంటి, ఈ గోచారం ఏంటి, ఈ రెమెడీస్ ఏంటని. మనం ఎన్ని చేయించనివ్వండి, ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ మనస్ఫూర్తిగా రెడీగా ఉండాలి వాళ్ళు వివాహం చేసుకోవడానికి. సో అదే ఉన్న రోజునే అవుతుందన్నమాట. సో ఇప్పుడు మనకు ఖచ్చితంగా జూన్ 1 దాకా గురుబలం ఉందండి. సో గట్టిగా ప్రయత్నిస్తే వివాహం అవడం కానీ, లేదంటే కనీసం ఎంగేజ్మెంట్ అయినా అవడం, లేదంటే అమ్మాయిని ఖాయపరచుకోవడం ఇలాంటివి అయినా సరే ఖచ్చితంగా అయ్యేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. గురుగారు, సంతాన యోగం ఉంటుందా? సంతానానికి కారకుడు కూడా గురువే అండి. సో అలాంటి సంతాన కారకుడైన గురువు కూడా ద్వితీయ స్థానంలో చాలా బాగున్నాడు కాబట్టి ఖచ్చితంగా జూన్ 1 లోపల కన్సీవ్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి అంటే ఈ ఏడాది ఈ జూన్ 2 నుంచి నెక్స్ట్ ఏడాది జూన్ దాకా ఎవరు పుట్టినా కూడా గురువు ఉచ్చ స్థానంలో ఉంటారు. సో ఇన్నాళ్ళు మనం దైవబలం కావాలి, దైవానుగ్రహం కావాలి, గురుబలం కావాలని ఎంతమంది చెప్పినా ఇదే చెప్తారు, ఎవరు చెప్పినా కూడా. అలాంటి గురువే ఉచ్చ స్థానంలో ఈ ఏడాది అంతా ఉంటారు అన్నమాట. సో ఎవరైనా సరే ఏ సమయమైనా పుట్టినవ్వండి, ఏ నక్షత్రమైనా పుట్టినవ్వండి, ఏ లగ్నమైనా పుట్టినవ్వండి, అది ఏ రోజైనా పుట్టినవ్వండి, గురువు అనే గ్రహం మటుకు ఉచ్చ స్థానంలో ఈ ఏడాది జూన్ 2 నుంచి నెక్స్ట్ ఏడాది జూన్ దాకా ఉంటారు. కాబట్టి అవి సంతానం లేని వారు ఎవరైనా సరే ఇప్పుడు గట్టిగా ట్రై చేయడం, వద్దనుకోకుండా ఉండడం. ఎందుకంటే ఇలాంటి గురుబలం కోసమే ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తుంటాం. జాతకంలోనే ఇప్పుడు గురువు మంచి ప్లేస్లో రావడం కోసం మనం ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నాం. అదే గురువే ఉచ్చ స్థానంలో మన జాతకంలో ఉన్నారనుకోండి, ఇంకంతకన్నా ఏం కావాలి, అది లైఫ్ లాంగ్ ఉంటుంది. అదే కాకుండా మరీ చిన్నపిల్లలకి వెంటనే అదృష్టం ఏం పట్టదు. సో ఆ చిన్నపిల్లలకి అదృష్టం పట్టేది ఏంటంటే అదంతా కూడా పేరెంట్స్కి ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. వాళ్ళకి మంచి జాబ్ రావడం, మంచి శాలరీ హైక్ రావడం, ప్రమోషన్ రావడం, ఫారెన్ విజిట్ కానీ, అసైన్మెంట్ కానీ రావడం, ఒక గృహయోగం రావడం, ఒక కారు కొనడం, ఒక బంగారం కొనడం, ఇలాంటివన్నీ యోగాలు ఆ చిన్నపిల్లాడికి పట్టినవన్నీ కూడా తల్లిదండ్రులకి ట్రాన్స్ఫర్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా సంతాన యోగం అయితే ఉందండి. సో ప్రయత్నించాలి, ఖచ్చితంగా కోరుకుంటే గ్యారంటీ అవుతుందండి. గురుగారు, ఈ వృషభ రాశి వారు మరిన్ని మంచి ఫలితాల కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? ప్రస్తుతం వీళ్ళకి చతుర్థ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి కేతుకి సంబంధించిన పరిహారం చేసుకుంటే మంచిదండి. సో ప్రతిరోజు వినాయకుడు అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. వీలైతే ప్రతి బుధవారం వినాయకుడు టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. అలాగే ఆయనకి అభిషేకం కానీ, అర్చన కానీ అదే బుధవారం రోజు చేస్తే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. విన్నారు కదా గురుగారు చెప్పిన ద్వాదశ రాశుల ఫలితాలు మరియు పరిహారాలు. మీరు కూడా ప్రత్యేకంగా వివాహం మరియు వ్యాపారం, విద్య, ఉద్యోగం, అలాగే గృహయోగం, సంతానయోగం ఇలాంటి వివరాల కోసం గురుగారితో మాట్లాడాలి అనుకుంటే కింద స్క్రోల్ చేసే నెంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేసి గురుగారు అపాయింట్మెంట్ తీసుకోండి. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.